నమస్తే విజయ్ కుమార్ కంట. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఇప్పటి వరకు టీ కప్పులో తుఫాన్లాగా అంతర్గతంగానే నలుగుతూ వచ్చినటువంటి అసంతృప్తి ఒక్కసారిగా ఉప్పెల్లా బయటపడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేసిన తర్వాత పార్టీ కొంత పుంజుకుంటుందని అధిష్టానం భావించిందేమో తెలియదు, కానీ కార్యకర్తల్లో అలాగే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ నేతల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది. అది ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు అధిష్టానం ఈ నాయకుల్ని చొచ్చరగొడుతూ వచ్చినా ఇక ఆగే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే వైఎస్ షర్మిల వల్ల పార్టీ నిర్మాణపరంగా ఎదగలేదనేది ఎప్పటి నుంచో పిసిసిని నమ్ముకున్న వాళ్ళ యొక్క అభిప్రాయం. వైఎస్ షర్మిల ఇప్పటికీ ప్రతిసారి కూడా కుటుంబ వ్యవహారాల మీద అలాగే తన అన్న జగన్ మీద వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఆలోచనలు, ఆరోపణలు చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. నిజానికి కాంగ్రెస్తో విభేదాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్కి దూరంగా ఉన్నప్పటికీ విపక్షాలు అధికార పక్షంపై ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో షర్మిలానే వాటిని ఖండించటం కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పట్టలేదు. షర్మిలానే వ్యక్తిగత కోణంలో పోవటం, లేదా ఒక ప్రెస్ మీట్ అని ఆందోళనని పెట్టడం, ఆందోళనలో కూడా అధికార పార్టీ మీద కన్నా కూడా ప్రజలు దాదాపు వద్దని తిప్పికొట్టినటువంటి వైసీపీ మీదే ఎక్కువ విమర్శలు చేయటాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతుంది. వ్యక్తిగత సంస్థ కాదు పిసిసి అనేది చాలామంది, రఘువీరారెడ్డి దగ్గర నుంచి కూడా ఈ అసంతృప్తి స్పష్టంగా ఉందంటారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో కాంగ్రెస్ కొద్దో గొప్ప ఉనికి కాపాడుకుంటుంది. ఎన్నికల్లో గెలవకపోవచ్చు కానీ తన పరిధిలో ఆందోళనలు అవి చేస్తున్నారు. ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి నాయకులకి వాళ్ళ పరిధిలో ఇదవుతుంది. అయితే షర్మిల వ్యవహరిస్తున్న తీరు బాగోకపోవడంతో వీళ్ళంతా పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం, లేదా ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కీలకమైనటువంటి సమాచారం